ట్రిపుల్ మూవీ వల్ల రామ్ చరణ్ కి జరిగిన జీరో మేల్ అనే చెప్పాలి. ట్రిపుల్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇద్దరు హీరోస్ కి అయితే ఒక రేంజ్ లో ఫేమ్ అయితే వచ్చింది, ఒక రేంజ్ లో మార్కెట్ అయితే పెరిగింది అని చెప్పి అందరూ అయితే భావించారు. ట్రిపుల్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా మూవీతో వచ్చి తన సత్తా ఏందో అనేది అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించారు. డిజాస్టర్ డైరెక్టర్ కొరటాల శివ గారిని వేసుకొని వచ్చి మరి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మనం చూసుకుంటే దాదాపు 600 కోట్ల పైగా అయితే కలెక్షన్స్ అయితే కొట్టడం అయితే జరిగింది. అది కూడా ఒక మిక్స్డ్ టాక్ తో వచ్చిన మూవీ దేవరా. మరి ఇప్పుడు దేవరా మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన టాక్ అలాగే దానికి వచ్చిన కలెక్షన్స్ గురించి కాకుండా రిలీజ్ ముందు ప్రీ సేల్స్ గురించి మాట్లాడుకుందాం. మూవీకి వచ్చేసి అయితే ప్రీ సేల్స్ వచ్చేసి దేవరా మూవీకి ప్రీ సేల్స్ వచ్చేసి అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ చేసినప్పుడు మనం ప్రీ సేల్ చూసుకుంటే ఈ టైం కి అంటే మూవీ రిలీజ్ అయిన ఇంకా 7 days ఉందన్న టైం కి దేవరా మూవీకి దాదాపు $1.5 million అయితే బుకింగ్ అయితే జరిగాయి అమెరికాలో. $1.5 million. అదే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి బుకింగ్స్ చూసుకుంటే ఇంకా 7 days ఉంది రిలీజ్. బుకింగ్స్ చూసుకుంటే దాదాపు $400K $420K మాత్రమే. కూడా దేవరా మూవీలో 20% కూడా బుకింగ్ అయితే జరగలేదు చేంజర్ మూవీకి అమెరికాలో. ఇంకా 7 days రిలీజ్ ఉంది, ఇంకా 5 కూడా బుకింగ్ అయితే జరగలేదు. అదే ఇదే టైం చూసుకుంటే దేవరా మూవీకి $1 million అయితే ఉంది. అంటే మీకు ఇక్కడే క్లియర్ అర్థమవుతుంది కదా జూనియర్ ఎన్టీఆర్ గారి ఏ రేంజ్ లో యూజ్ అయితే అయ్యింది అనేది అయితే. మరొక ఇంకా ట్రిపుల్ మూవీ గారికి ఎక్కువగా పేరు వచ్చిందని చెప్పి సైట్లు అలాగే చాలా మీడియా అందరు కలిసి చెప్పుకున్నారు కదా. మరి ఏమైంది మార్కెట్, మరి ఏమైంది ఈ ట్రిపుల్ మూవీ అనేది మనం మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే తో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కి ఆ రేంజ్ దగ్గర బుకింగ్స్ చూపిస్తే రామ్ చరణ్ గారు గేమ్ చేంజ్ ఉంటే మినిమం 20% కూడా లేదు చేంజర్ బుకింగ్స్ లా. మరి ఇంత తక్కువగా ఎందుకు ఉంది అని చెప్పాలి. రామ్ చరణ్ గారికి యుఎస్ లో ఇప్పటివరకు అయితే మార్కెట్ అనేది అయితే లేదు. చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్నాయి $1 million మూవీస్. అదే రామ్ చరణ్ గారు చూసుకుంటే అది కూడా ట్రిపుల్ మూవీ తీస్తే 2 మాత్రమే చెప్పాలి కలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ధృవ మూవీ జూనియర్ దాంట్లో వచ్చేసి రామ్ చరణ్ గారు అమెరికా వెళ్ళి మరి అక్కడ ప్రమోషన్ చేస్తారు, అందుకే ఆ మాత్రం $1 million అయితే. సో రామ్ యుఎస్ లో చాలా తక్కువ మార్కెట్ ఉండడం వల్ల అండ్ ఇంకో 10 ట్రిపుల్ మూవీలు పడినా కూడా రామ్ చరణ్ గారికి యుఎస్ లో మార్కెట్ అయితే పెరగదని చెప్పి క్లియర్ అవుతుంది. ట్రిపుల్ మూవీ పడిన తర్వాత కలెక్షన్స్ అంటే ఈ రేంజ్ బుకింగ్స్ అంటే ఆశ్చర్యం అనే చెప్పాలి. కూడా అటు జూనియర్ శివ ప్రీవియస్ మూవీ జస్టర్ ఆశ్చర్య మూవీ వేసుకొని వచ్చి మరి అది కొట్టడం అయితే జరిగింది. ఇక్కడ ప్రీవియస్ డైరెక్టర్ గేమ్ డైరెక్టర్ చూసుకుంటే శంకర్ ప్రీవియస్ మూవీ డిజాస్టర్ అయింది ఇండియన్ టు. బట్ శంకర్ కోటల్ శివకి లేదు కదా, బ్రాండ్ వాల్యూ ఒక 10 times బెటర్ ఉంటుంది కోటల్ శివ కన్నా. అయినా కూడా శంకర్ లాంటి డైరెక్టర్ కూడా ఈ ఇంత తక్కువ బుకింగ్స్ అంటే ఇంకా మనం వెళ్ళకోవాల్సిందే. ఇది ఒకటే కాదు మూవీ అని ఒకటే కాదు, పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అయిన కల్కి మూవీ చూసుకుంటే ఇదే టైంకి $1.7 million అయితే బుకింగ్ జరిగాయి. ఇంకా 7 days రిలీజ్ ఉంది. పుష్ప 2 మూవీ వచ్చేసి సేవర్ మూవీ రేంజ్ లోనే $1.5 million అయితే ఉంది. సో ఇక్కడ మనకి క్లియర్ అవుతుంది కదా పాన్ ఇండియా హీరోస్ గా ఎవరు సక్సెస్ అవుతున్నారు, ఎవరు పెరిగింది. అండ్ ట్రిపుల్ మూవీ తర్వాత ఎస్పెషల్లీ ట్రిపుల్ మూవీ తర్వాత పెరిగి క్లియర్ గా ఒక విత్ ప్రూఫ్స్ తో ఏదో ఏదో సొల్లు మాటల్లాగా మనం మాట్లాడేస్తే అయిపోతుంది అని కాదు, నేను ప్రూఫ్స్ తో సహా మీకు అయితే చూపిస్తాను. ఈ స్టేటస్ డేటా అనేది అఫీషియల్ గా యుఎస్ బాక్స్ ఆఫీస్ ట్రాకర్ గారు అయితే చేయడం అయితే జరిగింది. తను పెట్టిన లిస్ట్ నేను కొత్తగా క్రియేట్ చేసింది కాదు, కొత్తగా నా ఈ నెంబర్స్ అయితే సృష్టించింది కాదు. వచ్చిన బుకింగ్స్ జరిగిన బుకింగ్స్ నీ నెంబర్స్ అది కూడా ట్రై రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మరి చూడాలి. మూవీకి మినిమం $1 million అయినా వస్తుంది టైంకి ప్రీమియర్స్ అనేది $1 million కింద కామెంట్ అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్